అధోగతి ఫాలో అవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని నోచుకోవట్లేదు. రాష్ట్రం ఏ రంగంలో చూసినా నిన్నటికి నిన్న ఈనాడు పేపర్లో వచ్చిన కథనాన్ని చూసి మా తెలుగుదేశం నాయకులు గిరిజన పాఠశాలలో హాస్టల్లో చలికి వణుకుతున్నటువంటి పిల్లలకి దుప్పట్లు పంచడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? పాలకపక్షం దయచేసి ప్రజల శ్రేయస్సు మీద దృష్టి సారించాలి. అదేవిధంగా గాంధీ చౌక్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా వారాంతపు సెలవైనటువంటి శనివారము, అది కూడా సంవత్సరం అంతకుముందు వారి యొక్క వ్యాపారాలు బంద్ చేసుకొని నిన్న వాళ్ళ యొక్క వ్యాపార వ్యవస్థ అంతా కూడా అతాకుతలం చేస్తున్నారు. అదేవిధంగా పాలకపక్షం అయితే ఒక వ్యవస్థ, అదే అధికార పక్షం అయితే ఒక వ్యవస్థ, ఆపోజిట్ అయితే ఒక వ్యవస్థని కొనసాగిస్తూ ఉంది పోలీస్ వ్యవస్థ కూడా. వారు కూడా దయచేసి న్యాయాలు పరిశీలించి ఇదే విధంగా వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, వారి యొక్క వ్యాపారాలని కొల్లగొట్టడం కానివ్వండి, ఇటువంటి చేయొద్దని మనవి చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రం ఎటువంటి అభివృద్ధిని కూడా నోచుకోవట్లేదు. ఖాళీ ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులని కొదవ పెట్టి ఆ డబ్బుని సంక్షేమ పథకాల్లో పంచుతా ఉన్నారు తప్పితే అభివృద్ధిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ముందు చూపున్నటువంటి నాయకుడిని చూసి రాబోయే ఎలక్షన్లు వాళ్ళని కన్నా ఎన్నుకున్నటువంటి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కనీసం ఒక అమరావతి అనేటువంటి మన రాష్ట్రం యొక్క ఇదిని కూడా వాళ్ళు తయారు చేసుకోలేదు. ఏ విధమైనటువంటి కూడా అభివృద్ధిని కానీ నోచుకోకుండా వారు రాబోయే రోజుల్లో ఎన్నో నియంత్రిత పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎటువంటి అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజారంజకంగా చేయాలి. ఇన్కమ్ జనరేట్ చేసి ఆ సంక్షేమ పథకాలు పంచాలి, కానీ ఆస్తుల్ని కొల్లగొట్టి సంక్షేమ పథకాలు పంచకూడదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముందు చూపున్నటువంటి ఒక దార్శనికత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో చూస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిపాలనని సాధించేటువంటి విధానాన్ని కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము, ప్రతి ఒక్కరిని కూడా సతాయించడము జరుగుతూ ఉంది. వీటన్నిటికి కూడా చరమగీతం పాడాలి. ప్రజలందరూ కూడా రాబోయేటువంటి 2024లో తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనవి చేసుకుంటూ